బ్లౌజ్ లోపల ఇన్నర్ అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మాత్రం వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మనం ఆల్రెడీ కటింగ్ వీడియోలో చూపించాం కదా, ఆ డాట్స్ ప్రకారంగా మనం ఒక స్టిచ్ అనేది వేసుకుంటున్నాము. సేమ్ బ్లౌజ్లోనే స్టిచ్ చేసుకోవాలి. ఒక పార్ట్ అయింది, ఇంకో పార్ట్ కూడా ఆ విధంగానే స్టిచ్చింగ్ అనేది మనం వేసుకోవాలి. ఇప్పుడు మనం షేప్ అనేది అతుక్కుంటున్నాం అన్నమాట. ఇంకొక పార్ట్కి కూడా షేప్ అనేది మనం యాడ్ చేసుకుంటాం. ఎప్పుడు మనం ఎక్సెస్ ఫ్యాంట్ ఏదో తీసుకుంటాం కదా స్ట్రాంగ్గా ఉండడానికి, అదనేది అడి చివర మనం అనేది యాడ్ చేసుకుని రౌండ్ చేసి మళ్ళీ ఒక స్టిచ్ చేసుకుని అప్పుడు మెయిన్ ఫోల్డింగ్లో అనేది మనం ఫోల్డ్ చేసుకోవాలండి. అలా అయితే బ్లౌజ్ నీట్గా అనేది వస్తుంది. ఇప్పుడు మనం ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి అనేది యాడ్ చేసుకుంటాం. ఇదైతే ఉక్సులు పట్టి అండి. తాళ్ళు పట్టేది మన నెక్ అనేది ఒక ఫోల్డింగ్ అనేది చిన్న ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాము. ఆమ్లెన్ కూడా అంతే, ఒక ఫోల్డింగ్ తీసుకొని ఇంకొక పార్ట్కి కూడా అలానే ఫోల్డింగ్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోవాలండి.
ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది మనం ఫోల్డింగ్ చేసుకుంటూ వస్తాము. ముందుగా నెక్ ఫోల్డింగ్ అనేది వేసుకుంటున్నాము. ఆంబ్రా అనేది ఒక ఫోల్డింగ్ వేసుకుని స్టిచ్ చేసుకుంటున్నాము. ఇంకొక పక్క ఆంబ్రాను కూడా సేమ్ ఫోల్డింగ్ వేసుకుని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం నడుము ఉంటుంది కదా, నడుము దగ్గర అన్నది ఫోల్డింగ్ వేసుకుంటున్నాం. రెండు 2 పార్ట్స్ అనేది యాడ్ చేసేసుకుంటున్నామండి. అది సమానం చూసుకుని నడుం ఫోల్డింగ్ అనేది ఎంత ఉందో దాన్ని బట్టి తీసుకోవాలి. ఇప్పుడు 2 పార్ట్స్ అనేది యాడ్ చేసేసుకుంటున్నామండి. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ ఆల్ మీద క్లిక్ చేసేయడం ద్వారా మేము పెట్టే అన్ని వీడియోస్ని మిస్ కాకుండా చూడవచ్చు. థ్యాంక్ యూ.